వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో పాల్గొన్న నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమైందన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మెండోరా మండలంలోని గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి. జనగామ జిల్లా పాలకుర్తిలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర. డిగ్రీ కాలేజీ తెచ్చుకోలేనుడు మంత్రి ఎలా అవుతాడని ఎర్రబెల్లిని ఉద్దేశించి వ్యాఖ్య. గాంధీ భవన్ లో హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంపై ఎస్టీ విభాగంతో సమీక్ష. ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే. కామారెడ్డిలో హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి షబీర్ అలీ. అధికారంలోకి రాగానే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గ పల్లెల సమగ్రాభివృద్ధి సాధ్యమైందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలంలోని గ్రామాల్లో మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన మంత్రికి ప్రజలు అడుగడుగున నీరాజనం పలికారు. డప్పు చప్పులతో మంగళహారతులతో ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పలువురు మహిళలను వృద్ధులను చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ మంత్రి ముందుకు సాగారు. కార్యక్రమంలో అనంతరం మంత్రి వేముల మీడియాతో మాట్లాడారు. జనగామ జిల్లా పాలకుర్తిలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం లభించింది. ఆమె స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. షర్మిల మాట్లాడుతూ డిగ్రీ కాలేజీ తెచ్చుకోలేనుడు మంత్రి ఎలా అవుతాడని ప్రశ్నించింది. పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్లతో వైఎస్ఆర్ సాగునీరు ఇద్దామనుకున్నారని, ఇప్పటికీ ఈ రిజర్వాయర్లను ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ రాక్షసుడు, ఇప్పుడు దేవుడా అని ప్రశ్నించారు. సర్పంచులు
మన రాష్ట్రంలో సర్పంచులకి పంచాయతీలకు డబ్బులు ఇవ్వండి అయ్యా అంటే ఒక మంత్రి ఏమన్నాడో తెలుసా? ఖాళీగా ఉన్న బీర్ బాటళ్ళు బ్రాందీ బాటళ్ళు అమ్ముకొని పంచాయతీని నడుపుకోవాలట. ఇదేనా బంగారు తెలంగాణ? ఆ మంత్రి ఎవడో తెలుసా? ఆ మంత్రి ఎవరు? మీ ఎమ్మెల్యే. పంచాయతీలు ఎలా నడుపుకోవాలయ్యా అంటే ఖాళీగా ఉన్న బీర్ బాటళ్ళు బ్రాందీ బాటళ్ళు అమ్ముకొని నడుపుకోండి అన్నది ఎవరో కాదు, ఇక్కడ ఎమ్మెల్యే ఎర్రబల్లి దయాకర్ రావు. పోనీ మీకైనా ఏమైనా చేసిండా? పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి వాళ్ళకి ఏం చేయలేదు సర్పంచులకు. మీకైనా ఏమైనా చేసిండా? ఓట్లేసి గెలిపించారు కదా అమ్మా, ఏమైనా చేసిండా? ఒక చుక్క నీళ్ళైనా తెచ్చిండ్రా? కేసీఆర్ సర్కారులో ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక్క చుక్క నీళ్ళైనా ఇచ్చిండా? అసలు రాజశేఖర రెడ్డి గారు కదా ఆ రోజుల్లో దేవాదుల నుంచి నీళ్లు తేవాలి అని, ఆ రోజుల్లోనే పాలకుర్తి రిజర్వాయర్ అయితేనేమి, చెన్నూరు రిజర్వాయర్ అయితేనేమి, దేవాదుల నుంచి నీళ్లు తెచ్చి నీళ్లు నింపి 70,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అనుకున్న నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కదా. ఆ రిజర్వాయర్ల పనులు 70% రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేస్తే కనీసం ఆ మిగిలిన 30% పనులు వీళ్ళకు పూర్తి చేయ చేతనైందా అమ్మా? ఒక్క చుక్క నీళ్ళైనా ఇచ్చిండ్రా? మరి ఏం చేశారు? కనీసం ఈ పాలకుర్తిలో డిగ్రీ కాలేజ్ అయినా ఉందా? ఈ ఎమ్మెల్యే మంత్రి కూర్చున్నాడు కదా, సిగ్గుండాలి కదా. కనీసం డిగ్రీ కాలేజ్ అయినా తెచ్చుకోవాలి అన్న సోయి ఉండాలి కదా. కనీసం డిగ్రీ కాలేజ్ కూడా లేకపోయే. ఈ నియోజకవర్గంలో అసలు మహిళలకు రెసిడెన్షియల్ కాలేజ్ కూడా లేదట కదా. అన్ని మాటలే, ఎన్ని మాటలు చెప్పారు. అసలు 3 మండలాలలో అసలు ఇంటర్ కాలేజీలు కూడా లేవట కదా. మరి సిగ్గుండాలే కదా. ఎమ్మెల్యే కాదు మంత్రి అయి కూర్చున్నాడు. మరి కనీసం ఆ మాత్రమైనా సాధించుకోకపోతే ఈయన మంత్రి ఎందుకైనట్టు? మంత్రి కాకముందు కేసీఆర్ గారినేమో రాక్షసుడు అని తిట్టాడు. కేసీఆర్ గారి వల్లే రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు అని తిట్టాడు. మళ్ళీ మంత్రి అయినాక, మంత్రి పదవి తీసుకున్నాక ఇప్పుడు ఏమైనా అంటున్నాడా కేసీఆర్ సార్ను? ఇప్పుడు కేసీఆర్ దేవుడైపోయిండు. ఇప్పుడు కేసీఆర్ మహాత్మా గాంధీ అయిపోయిండు. ఎంత పొగుడుతున్నాడు? దేనికి పొగుడుతున్నారు? కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం చేతనైందా? 100 పడకల ఆసుపత్రి చేస్తామన్నారే, పోనీ అదైనా చేసిండ్రా? కనీసం పోస్ట్ మార్టంకు గది కూడా లేదట కదా మీ హాస్పిటల్లో. ఇక ఈ మంత్రి ఎందుకున్నట్టు ఊరేసుకొని చచ్చిపోవాలి కదా. బతికున్న వాళ్ళకి కాదు, కనీసం చచ్చిపోయిన వాళ్ళకు కూడా న్యాయం చేయకపోతే. నీకున్న సంకల్పమది ఊరూరా నీ అడుగులు నిజం, ఆల పేరుగని నీ యాత్రే నిజం. నిజం నిజం షర్మిల, మన షర్మిల, తెలంగాణ గుండె మారు మ్రోగెలా. షర్మిల, మన షర్మిల, తెలంగాణ గుండె మారు మ్రోగెలా. గాంధీ భవన్ లో హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం పైన ఎస్టీ విభాగంతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, హాత్ సే హాత్ జోడో ఇన్ఛార్జి గిరీష్ చోడంకర్, ఎస్టీ సెల్ చైర్మన్ జగన్ లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సో ఈ యాత్రకు ఫలం, యాత్రకు సందేశం, యాత్రకు తీసుకున్న అనుభవాలు ఇవన్నీ కూడా గడప గడపకు పోవాలి, ఇంటింటికి పోవాలి, పూర్తికి పోవాలని తెలుసుకుని ఆర్సే ఆర్దోలో అభియాన్ కార్యక్రమం తీసుకున్నాం. ఆ కార్యక్రమానికి ఇన్ఛార్జ్గా గిరీష్ చౌడంకర్ గారిని వేయడం జరిగింది. వారు వచ్చినారు, పెద్దలు బహుశాలు వచ్చినారు,
సదీంగా వచ్చినప్పుడు సెక్రటరీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతమైన సందర్భంగా దానికి కొనసాగింపుగా కామారెడ్డిలో హాత్ సే హాత్ జోడో యాత్ర మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, పేదలకు ఉచిత ఇల్లు కట్టిస్తామని, విద్యుత్ బిల్లుల ఛార్జీలు తగ్గిస్తామని, బీడీ కార్మికులను ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, అధ్యక్షురాలు పాక జ్ఞానేశ్వరి, జిల్లా ఉపాధ్యక్షురాలు కవిత, కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ వాళ్ళని నెగ్లెక్ట్ చేసి 4,250 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు పావుల వడ్డీకు మాఫీ పెట్టి స్కీమ్ ఖతం చేస్తున్నారు. కొందరు ఇక్కడ నాయకులు మేము ఏదో తెస్తామంటే ఇది స్టేట్ ఇష్యూ, నాట్ కామారెడ్డికే సంబంధించింది కాదు. యావత్ తెలంగాణలో కేసీఆర్ గారు వచ్చినాక, టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక మహిళలకు చిన్న చూపు చూసి మహిళలకు ఉన్న స్కీమ్లన్నీ మూసేసింది. ఏది కూడా మహిళలకు అభివృద్ధి స్కీమ్. దాంతో సహా ఈరోజు జాబ్స్ పడుతున్నాయి. నోటిఫికేషన్ వస్తే పిల్లలు కాలేజీలోకి పోతున్నారు. మా సర్టిఫికేట్ ఇవ్వండి, పాస్ అయింది, మేము ఇయ్యం, నువ్వు 3 సంవత్సరాల స్కాలర్షిప్ డ్యూ ఉన్నావు, మీ ట్యూషన్ ఫీజు డ్యూ ఉన్నావు, అది ఇస్తే మేము ఇస్తాము. లభో మొత్తుకుంటున్నారు పిల్లలు. మాకు గతి ఏం కావాలా సార్, మాకు నోటిఫికేషన్ డేట్ అయిపోతుంది, యజమాని కాలేజీలో సర్టిఫికేట్ ఇవ్వ అంటాడు, మీరు నాకు డ్యూ అమౌంట్ కట్టు అంటున్నారు, గవర్నమెంట్ ఏమో డ్యూ అమౌంట్ పైసలు ఇస్తలేదు. ఈ అబ్బాయి దగ్గర డబ్బులు లేవు, 3 సంవత్సరాల 2 సంవత్సరాల ట్యూషన్ ఫీజు కట్టి వచ్చిన సర్టిఫికేట్ తీసుకొచ్చి మన నోటిఫికేషన్కు మ్యాచ్ కావడం లేదు. అటు విద్యార్థుల బాధలు ఉన్నాయి. అలాగే కరెంట్ బిల్లు, నేనే కరెంట్ బిల్లు మంత్రిగా ఉండే ఇంత లూటి ఇవాళ 2 డిస్కామ్లకు 45,000 crores బిల్ ఇలా బాకీ అయిపోయింది. ఇలా డిస్కామ్స్ ఎప్పుడు పడిపోతుందో తెలియదు. సెంట్రల్ డిస్కామ్, నార్థన్ డిస్కామ్స్ 2 కంపెనీలు ఉన్నాయి. వరంగల్ ఒకటి, హైదరాబాద్ ఒకటి. ఈ 2 కంపెనీలు 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఉండేవి. అది 45,000 కోట్ల రూపాయలు బాకీ ఉంది. మరి నిన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన క్వశ్చన్స్ పార్లమెంట్లో జవాబు ఇస్తూ వెరీ క్లారిటీగా ఇచ్చినారు. ఎట్లా 19 సంవత్సరాలు 8 సంవత్సరాలు బాకీ చేసుకుంటా గవర్నమెంట్ వ్యవస్థతో తీసుకున్నది, కార్పొరేషన్ పేరు తీసుకున్నది 5 లక్షల పైన. ఒక పేపర్లో 4,70,000, ఒక పేపర్లో పార్లమెంట్ దాంట్లో ఇతర వ్యవస్థలతో తీసుకున్న లోన్ అన్ని కలిపితే నాబార్డు కానీ 5 లక్షల పైన ఉంది. కాంగ్రెస్ పార్టీ మన అపాయింటెడ్ డే నాడు, విభజన నాడు 75,000 కోట్ల రూపాయలు బాకీ ఉంది. ఇక్కడ 75,000 crore. ఈరోజు ఇలా 5 లక్షల పైన కోట్ల రూపాయలు కేసీఆర్ బాకీ చేసి ఏం చేసిన డబ్బు అంటే 7 తెలుసలేదు. మొత్తం కేసీఆర్ కుటుంబంలోనే తిరుగుతుంది డబ్బంతా. నీళ్లు కాళేశ్వరం కూడా అక్కడే తిరుగుతుంది. కామారెడ్డిలో నేను తీసుకొచ్చిన రాజశేఖర్ గారు తీసుకొచ్చి ఫౌండేషన్ ఇప్పించిన ప్యాకేజ్ 2021-22 3,56,000 ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్ట్. దానికి ఒక 6-7 కోట్లు ఇచ్చేస్తే మొత్తం మనకు దాదాపు 3,50,000 ఎకరాలకు సరఫరా చేసే, అది కూడా గ్రావిటీతో ₹1 ఎలక్ట్రిసిటీ బిల్ లేకుండా వచ్చేదానికి మేము ఇస్తలేము. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. ప్రతిరోజు ₹1000 సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది.
అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. బంజారాలు నిర్వహించినటువంటి ర్యాలీలో పాల్గొని వారికి ధీటుగా డాన్సులు చేశారు. బంజారాలకు సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ బంజారా గురించి ఇక్కడ ఉన్నవారు పుట్టక ముందే నాకు తెలుసని, 45 నుండి 60 ఏళ్ల కిందట ఇదంతా అడవేనని అన్నారు. ఇక్కడ ఉన్న వారికి అదృష్టం ఏంటంటే అడవి పోయి అన్ని బిల్డింగ్లు రోడ్లు వచ్చాక పుట్టారన్నారు. సేవాలాల్ మహారాజ్ అడుగుజాడలో నడిచి అందరూ మంచిగా చదువుకోవాలని ఆకాంక్షించారు. బంజారా గురించి మీరు పుట్టక ముందే నాకు తెలుసు. మీరు చూడండి, మీరు చూడలే ఒక 45 ఏళ్ళ కిందట 60 ఏళ్ళ కిందట పోతే ఇప్పుడు అంటే ఇప్పుడు సంగారెడ్డి ఇదంతా హెడ్ క్వార్టరు, ఈ రోడ్లు బిల్డింగ్లు ఐఐటి తెచ్చిన ఇవన్నీ చూసి ఇప్పుడు కాదు కథ. ఇదంతా అడిగే, ఇదంతా మీ అదృష్టం ఏంటంటే అడవిలంతా బిల్డింగ్లు వచ్చినాక పుట్టింది మీరంతా అడవిలో పుట్టిన వాళ్ళు కాదు. మీరు అడవిలో పుట్టిన వాళ్ళంతా చాలా కొందరు ఉన్నారు. కిషన్ సింగ్ ఉన్నావా? కిషన్ సింగ్ ఉన్నావు. అంటే మాది తెలంగాణ వాళ్ళంతా శిష్యులు పైకి. కాబట్టి మీరందరూ మంచిగా చదువుకొని సేవాలాల్ మహారాజ్, తర్వాత రామ్రామ్ మహారాజ్, సేవాలాల్ మహారాజ్ మార్గంలో రామ్రామ్ మహారాజ్, మరి ఆయన చూపించిన మార్గంలో మీ తల్లిదండ్రులు మీకు మంచి చదువులు చెప్పించి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా, అన్ని ప్రభుత్వాలు, ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా బంజారాలకు ఒక ప్రత్యేక రిజర్వేషన్ కల్పించి మీరు చదువుకొని మీకు ఉద్యోగాలు, ఒకనాటి అడవి జీవితం పోయి ఈరోజు పట్టణ జీవితం, ఇదంతా కూడా సేవాలాల్ మహారాజ్ ఆయన మార్గదర్శనంలో రామ్రామ్ మహారాజ్
మీకు ఒక మంచి మార్గాన్ని చూపించి మంచి తొవ్వలో మంచిగా మీరందరూ కూడా అభివృద్ధి చేయండి. కాబట్టి చాలామంది నాకు అడిగారు, అందుకే మన అసెంబ్లీలో నేను సేవలాల్ మహారాజ్ది ఈ యొక్క ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము ఆల్రెడీ జయంతి చేస్తుంది, సంతోషం, సెలవు దినంగా ప్రకటించండి అని నేను ప్రభుత్వాన్ని అసెంబ్లీలో అడగడం కూడా జరిగింది. ఇంకా ఆ రోజు సీఎం లేడు, సీఎం ఉంటే కొంత ముఖ్యమంత్రి కదా. అనంతపురం జిల్లా గుంతకల్లులో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. ఇంట్లోకి వచ్చిన దుండగులు యజమాని ఆయన డ్రైవర్ ను దారుణంగా హత్య చేశారు. గుంతకల్లు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న 60 అడుగుల రోడ్డు కూడలిలో భూస్వామి జీపీ కోటిరెడ్డి ఆయన డ్రైవర్ షేక్షావలిని దారుణంగా నరికి హత్య చేశారు. ఇంట్లో రక్తపు బడుగులో పడి ఉన్న ఇద్దరిని చూసిన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చెరబడి పాత గుంతకల్లుకు చెందినటువంటి రాము అనే వ్యక్తి ఆస్తి పత్రాలను ఇవ్వాలని తమను పంపినట్లు డ్రైవర్ షికావలితో చెప్పారు. ఇక దీంతో ఆయన్ను తన యజమానికి కోటిరెడ్డికి వద్దకు తీసుకుని వెళ్లాడు. ఇంట్లోకి వచ్చిన ఆ వ్యక్తులు రాముకు సంబంధించినటువంటి ఆస్తి పత్రాలను తమకు ఇవ్వాలని కోటిరెడ్డిని కోరారు. అయితే ఆస్తి పత్రాలు ఇచ్చేందుకు కోటిరెడ్డి నిరాకరించడంతో వీరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో ఆగ్రహించిన గుర్తు తెలియని వ్యక్తులు కోటిరెడ్డిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. పక్కనే ఉన్న డ్రైవర్ అడ్డుకునే ప్రయత్నం చేయగా షేక్షావలిపై కూడా దాడి చేశారు. దీంతో తప్పించుకునే ప్రయత్నంలో డ్రైవర్ బయటకు వెళ్లడంతో ఓ వ్యక్తి వెంటపడి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఇంట్లో ఉన్న మరో వ్యక్తి కోటిరెడ్డి గొంతును కత్తితో కోసి పారిపోయాడు. ఈ ఘటనను చూసి భయపడ్డ వంట మనిషి వహీదా వంటగదిలోకి వెళ్లి తలుపులు గడియ పెట్టుకుంది. ఈ సమాచారం అందుకున్న డీఎస్పీ యు నరసింగప్ప, సిఐలు గణేష్, రామసుబ్బయ్య సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తర్వాత ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే క్లూస్ టీమ్ ను రప్పించి ఆధారాలు సేకరించారు. తర్వాత మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. మృతుడు కోటిరెడ్డి అమెరికాలో ఉంటున్న భార్య పిల్లలను చూసుకుని 15 రోజుల క్రితమే గుంతకల్లు వచ్చినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా ఆస్తి తగాదాలే ఇద్దరి హత్యలకు దారితీసినట్లు పట్టణంలోని ప్రచారం కొనసాగుతోంది. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి చేసింది ఏమీ లేదని ఏం మొహం పెట్టుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వస్తున్నాడని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు విమర్శించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే దొరబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో నవరత్నాలు పేరు మీద నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఇది చూసి ఓర్వలేకే తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారాలు చేయిస్తోందని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు గల్లంతవడం ఖాయమన్నారు. మరణించే పరిస్థితి ఏముంటుంది తప్పించి మేము కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి పెద్ద పెద్ద హాస్పిటల్ తయారు చేసుకుని ఒక కాయగూరలో ఒక అర కేజీ పెట్టుకుని రాజు వరకు కూడా వారి గురించి ఆలోచన చేస్తూ ఆ సమస్యను 14 సంవత్సరాల ముఖ్య ప్రజలు చాలామంది వారి ఈ పథకం పెట్టాను అనే దిశగా ఏ ఒక్కటి కూడా చెప్పలేని దయనీయ స్థితిలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ మళ్ళా ఇంకోసారి ప్రజల్ని మోసం చేసి మళ్ళా అధికారంలో రావాలి అనే దృక్పథంతో కొన్ని పార్టీలని కలగలుపుకుని ఒంటరిగా వచ్చే ధైర్యం లేక ఒక బలమైన శత్రువుని కొట్టాలంటే మేమందరం కలాలనే దిశగా ఈ రోజున అన్ని పార్టీలు ఏకమయ్యి ఒక బురద జల్లి ఒక తప్పుడు ఆలోచనలతోటి తప్పుడు సంకేతాలు ఇస్తూ
ఈ రోజున ఈ ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని వెళ్తున్న విధానం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచిస్తూ ముఖ్యమంత్రిగా ముందుకెళ్తున్నారో ఈ రోజున 175కి 175 కొట్టాలనే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారో అది తోసా తప్పకుండా అలా ప్రజల ఆలోచన విధానాలతోటి ప్రజల యొక్క ఆలోచన సంకల్పంతో ఈ రోజున ప్రజలు మాకున్నారో అనే దిశగా ఈ రోజున ముందుకెళ్తున్నటువంటి వైనం మీ అందరికీ కూడా గుర్తు చేస్తాం. ఏలూరు జిల్లా ముసునూరు కాట్రేనిపాడులో ఇటీవల జరిగిన తల్లి కూతుర్ల హత్యకు పాల్పడినటువంటి 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఏలూరు జిల్లా పోలీసులు కార్యాలయంలో ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వివరాలు వెల్లడించారు. ఈ నెల 3న యేసు మరియమ్మ ఆమె కుమార్తె అఖిలను హత్య చేశారు. దేవరపల్లి రవీంద్ర మంగి భువనేశ్వరరావు కలిసి హత్య చేశారు. వీరికి సహకరించిన మట్టా కుమారి అబ్బా దాసరి శ్రీలను అరెస్ట్ చేశారు. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ నెల 3వ తేదీకి ముస్నూరు పిఎస్లో ఒక డబుల్ మర్డర్ కేసు జరిగింది. ఇందులో డిసీజ్డ్ మరియమ్మ అండ్ ఆమె డాటర్ అఖిలకి చంపడం జరిగింది. చంపే అతను మరియమ్మతో సహజీవనం చేస్తూ గత 10 సంవత్సరం నుంచి రవీంద్ర అనే వ్యక్తి మరియమ్మతో సహజీవనం చేస్తున్నారు. ఆ గత 10 సంవత్సరంలో అతను 3-4 చోట్ల నుంచి అప్పులు తీసుకొని డ్వాక్రా లోన్ కానీ HDFC లోన్ కానీ లోన్ తీసుకొని ఆమె హౌస్ రెనోవేట్ మరియు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కొంతకాలం నుంచి అతనికి దూరం చేస్తూ వేరే వ్యక్తితోనే కొంచెం దగ్గర పెంచుతూ ఆ కక్ష మనసులో ఉంది. ఆ రోజు రాత్రి అతను ఒక సుత్తి తీసుకువచ్చి మరియమ్మకి హెడ్ మీద కొట్టడం జరిగింది. పక్కనే ఉన్న కూతురు కూడా పడుకునే ఉంది. అప్పుడు నైట్ టైంలో ఆమె లేస్తే ఆమె కూడా కొట్టడం జరిగింది. సో అదేవిధంగా 2 మర్డర్స్ చేయడం జరిగింది. అతనితో పాటు అతను ఫ్రెండ్ స్నేహితుడు చందు ఆయన కూడా పక్క రూమ్లో ఉన్నారు. అయిపోయిన వెంటనే చందుతో సహా వీళ్ళిద్దరూ అతను పెద్దక్క మరియమ్మ వాదట మన పెద్దక్క దగ్గర వెళ్ళడం జరిగింది. పెద్దక్కతో పాటు శ్రీనివాస్తో సహా ఈ ముగ్గురు స్కూటీలో వెళ్ళి మన మెయిన్ రోడ్ దగ్గర రావడం జరిగింది. శ్రీనివాస్ స్కూటీలో వాళ్ళకి డ్రైవ్ చేసుకుని మెయిన్ రోడ్ దగ్గర డ్రాప్ చేశారు. మెయిన్ రోడ్ నుంచి ఒక లారీ ఎక్కేసి అతని ద్వారా విజయవాడ వెళ్ళడం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళారా. 4వ తేదీకి హైదరాబాద్ చేరి హైదరాబాద్లో కూడా 3 రోజులు బస్ చేశారు. అతను ఉన్న దూరం చుట్టాలు వాళ్ళ దగ్గర బస్ చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చి వైజాగ్ నుంచి అనకాపల్లి, అన్నవరం నుంచి బుత్తాయిగూడెం నుంచి ఈ రోజు నూజివీడులో అరెస్ట్ చేయడం జరిగింది. కడప జిల్లా పులివెందులలో ఓ పెట్రోల్ బంక్ సమీపంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో 5 బైకులు దగ్ధమయ్యాయి. పట్టణానికి చెందిన పలువురు ప్రతిరోజు ఉదయాన్నే బైకులను అక్కడ పార్కింగ్ చేసి తమ విధులకు వెళ్లి తిరిగి తీసుకుని వెళ్లేవారు. అక్కడున్న గడ్డికి నిప్పంటుకుని మంటలు రేగి బైకులపై పడడంతో ప్రమాదం జరిగింది. దీనిపై విచారణ చేస్తున్నట్లు ఘటనా స్థలానికి చేరుకున్న అర్బన్ సిఐ రాజు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమైందన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మెండోరా మండలంలోని గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి. జనగామ జిల్లా పాలకుర్తిలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర. డిగ్రీ కాలేజీ తెచ్చుకోలేనుడు మంత్రి ఎలా అవుతాడని ఎర్రబెల్లిని ఉద్దేశించి వ్యాఖ్య. గాంధీ భవన్ లో హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంపై ఎస్టీ విభాగంతో సమీక్ష. ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే. కామారెడ్డిలో హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి షబీర్ అలీ. అధికారంలోకి రాగానే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.